పుష్ప 2 టికెట్ ధర పెంపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మూవీ రిలీజ్ రోజే కాకుండా 15 రోజుల వరకు పెంచిన ధరలు అమల్లో ఉండేలా అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది. బెనిఫిట్ షో పేరుతో అర్ధరాత్రి తెల్లవారుజామున షోలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పుష్ప 2 భారీ బడ్జెట్ మూవీ కాబట్టే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని, 2 ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకున్నామని మూవీ ప్రొడ్యూసర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కేవలం ఫ్యాన్స్ కోరిక మేరకే ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ కోర్టుకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు లైవ్ లో. రవితేజ, పుష్ప సినిమా రిలీజ్ అవుతుందా, అవ్వదా, అవ్వకపోతే తిరిగి డబ్బులు ఎలా వేస్తారు, అసలు డిసెంబర్ 5 రోజు పుష్ప సినిమా రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ ఏ డేట్ రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తారనే ఒక ఉత్కంఠ ఉదయం నుంచి కూడా సాగింది. కానీ ఎట్టకేలకు హైకోర్టు కొంత క్లియరెన్స్ ఇచ్చినట్టుగానే కనబడింది. సినిమా నిలిపివేతకు సంబంధించి ఈ టైంలో జోక్యం చేసుకోలేము, ఈ తక్కువ టైంలో మేము సినిమాకు సంబంధించినటువంటి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము అంటూ కూడా పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఎలాంటి ఆర్డర్స్ మేము పాస్ చేయలేమంటూ కూడా ఈ కేసుని తిరిగి ఈ నెల 17వ తేదీన వాయిదా వేస్తున్నామన్నట్టుగా కూడా విజయసేన్ రెడ్డి బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందుగానే ఈ మైత్రి మూవీ మేకర్స్ తరపున న్యాయవాది ఈ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కోర్టు అందజేయాలంటే తమకు 2 వారాల గడువు కావాలంటూ కూడా కోరడము, కోర్టు కూడా ఈ కౌంటర్ అన్ని వివరాలు దీంట్లో మెన్షన్ చేసి 17వ తేదీన ఈ కేసు ఈ పిటిషన్ కి సంబంధించి ఎందుకు డబుల్ రేటు పెంచాల్సి వచ్చింది, బెనిఫిట్ షో అర్ధరాత్రి 1 గంటలకు వేయాల్సినటువంటి అవసరం ఏముంది, అన్ని రాష్ట్రాల కంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఈ ధరలు పెంచడానికి గల పూర్తి వివరాలు కూడా కౌంటర్ రూపంలో ఈ నెల 17వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ తరపున సిద్ధార్థ్ వాదిస్తున్నటువంటి న్యాయవాది ఆ కౌంటర్ ఈ నెల 17వ తేదీన దాఖలు చేసి ఆ వివరాలను కూడా కోర్టుకి సమర్పించనున్నారు. న్యాయవాది కొన్ని లీగల్ పాయింట్స్ అన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. తెలంగాణ చిత్రం తీస్తూ తెలంగాణలో ఈ సినిమా నిర్మాణం జరిపి చిత్రీకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులను ఉపయోగించుకొని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని తెలంగాణలో ఈ సినిమా షూటింగ్ తీయకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆదాయం రాకుండా ఎక్కడో ఈ సినిమా చిత్రీకరణ జరిపి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయడంపై కూడా ప్రభుత్వానికి ఆదాయం ఉండదు, ఆ రకంగా నెక్స్ట్ టైం వ్యవహరించకూడదు ఈ సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అనే ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు బెనిఫిట్ షో ఎందుకు వేయాల్సి వచ్చింది, ఈ బెనిఫిట్ షో కేవలం అల్లు అర్జున్ కోసం, రష్మిక మండాన కోసం, సుకుమార్ కోసం, ఈ 3 కోసమే బెనిఫిట్ పొందడానికి ఈ బెనిఫిట్ షో వేశారా అనే ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు 2 వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత దీనిపై తొందరలో నిర్ణయాన్ని వ్యక్తం చేస్తాను, 2 వారాల్లోపు సమయం కావాలి కాబట్టి ఏ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది, దేశవ్యాప్తంగా రేపు ఎన్ని సినిమా థియేటర్లో ఈ బెనిఫిట్ షో కానీ మెయిన్ షో కానీ రిలీజ్ అవ్వబోతా ఉన్న యొక్క వివరాలు కూడా అన్ని సేకరించాలి. దాంతోపాటు కోర్టుకి ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చేటువంటి డబ్బులన్నిటిని కూడా వేరే అకౌంట్లకి కాకుండా ఇక్కడ ఒక ప్రైవేట్ అకౌంట్లో పెట్టి ఎన్క్రోన్ అకౌంట్లో పెట్టి ఆ డబ్బులు ఎవరు ఉపయోగించుకోకుండా ఆ డబ్బునంతా కూడా ఫ్రీజ్ చేసి అలాగే పెట్టాలి. ఒక బెనిఫిట్ షో ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఎంత వస్తుందో దాన్ని బట్టి సినిమా ఆదాయం ఎంత వస్తుంది, సాధారణ ప్రజలపైన ఎంత ప్రభావం చూపుతారు, ఒక సాధారణ వ్యక్తి సినిమాకు వెళ్లాలంటే కనీసం 10 మంది కుటుంబంలో నుంచి వెళ్ళినప్పుడు 10,000 పెట్టుకుని సినిమా చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చిందంటూ కూడా ఉదయం న్యాయస్థానం న్యాయమూర్తి ఈ విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసు తిరిగి ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. 17వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ తరపున సినిమా టికెట్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటి, ఆ జీవో నిజంగానే ఇచ్చేటువంటి అర్హత ఉందా లేదా, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కూడినటువంటి సరైనటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందా లేదా అనే దానిపై కూడా ఈ నెల 17వ తేదీన ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి విచారణ సాగిన తర్వాత అప్పుడు కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది అనేది చూడాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. అలాంటిది వీళ్ళు ఒక బెనిఫిట్ షో అని చెప్పి 800 ప్లస్ జిఎస్టీ అంటే 1000 పైన ఉంటుంది. ఒక జడ్జి గారు కూడా అదే అన్నాడు, ఒక 800 ప్లస్ నేను కుటుంబ సభ్యులు అందరం కలిసిపోతే 8,000 10,000 అవుతుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి అడిగారు. ఈ బెనిఫిట్ షో అంటే దాని మనీ పైసలు ఎక్కడికి పోతున్నాయి, సీఎం రిలీఫ్ ఫండ్కి పోతున్నాయా, పీఎం కేర్కి పోతున్నాయా, ఎక్కడికి పోతున్నాయా అది చెప్పమని చెప్తే
వాళ్ళ మైత్రి మూవీస్ వాళ్ళు ఏమన్నారంటే మేము డిస్క్లోజ్ చేస్తాము 1-2 రోజుల్లో అడిగి తెలుసుకుంటానని వాళ్ళ అడ్వకేట్గా చెప్పారు. ఇంకా మూడోది మధ్యరాత్రి, ఇప్పుడు చలికాలము, ఇప్పుడు మనం షట్టర్స్ వేసుకొని మఫ్లర్స్ పెట్టుకుంటేనే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇది ఇట్లా జ్వరాలు వచ్చో, వర్షం వచ్చో, దగ్గు వచ్చో సఫర్ అవుతున్నారు. ఇది మేము అడిగితే అవును కరెక్టే, ఇది మీరు ఎందుకు 6వ షో 7వ షో ఎందుకు నడుపుతున్నారు అని అడిగారు. సరే, దాని మీద కూడా మేము హైకోర్టు స్పందిస్తామని చెప్పింది. ఏమన్నా ఈరోజు ఇప్పుడు ఏం ఆర్డర్స్ ఇచ్చిందా సార్? ఆర్డర్స్ సాయంత్రం ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ 2 వారాల తర్వాత పెట్టారు. దీంట్లో మాత్రం దూద్ కా దూద్ పానీ కా పానీ చేస్తామని చెప్పారు. ఇలా తెలంగాణ ప్రజల డబ్బులు ఒక సినిమా ఇండస్ట్రీలో ఇలా లూట్ చేయడానికి లేదు. ఎందుకంటే జీవో ఏం చెప్తుంది వెరీ క్లియర్గా అంటే 100 కోట్ల పైన ఉండాలి. సరే, పుష్ప 2 100 కోట్ల పైన ఉండొచ్చు, కానీ 20% ఆఫ్ ద షూటింగ్ షుడ్ బి ఇన్ భూభాగం, తెలంగాణ భూభాగంలో జరగాలి. అది గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటుంది, అది రికార్డు తెప్పించుకుంటా అని చెప్పారు. మూడవది, తెలంగాణలో దీనివల్ల ఏమైనా ఉపాధి పెరుగుతుందా, వ్యాపారాలు పెరుగుతున్నాయా, అన్ఎంప్లాయ్మెంట్ నిర్మూలన అవుతుందా? ఎందుకంటే ఏదైతే సినిమాకి సంబంధించిన అందరూ కూడా నాన్ తెలంగాణైట్స్, అంటే సన్ ఆఫ్ ద సాయిల్, భూమి పుత్రులకి దీనివల్ల ఒదిగేది లేదు, ఏం లేదు. ఈ పైపెచ్చు దాన్ని డబ్బులు తీసుకొని వసూలు చేసుకుంటున్నారు. ఎవడన్నా మధ్యరాత్రి 1ంటికో 4ంటికో సినిమాకి పోతే వాడు ఆరోగ్యరీత్యా రోగం వచ్చి వాడి ఇంకా ఉపాధి పోతుంది.